ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల్లో సమన్వయ లోపం ఉందా? కీలకమైన ఓ సమస్యను 2.5 నెలల్లో ఎందుకు పరిష్కరించలేకపోయారు? అదే అంశాన్ని ఉప ముఖ్యమంత్రి 2 గంటల్లోనే ఎలా సాల్వ్ చేశారు? సీఎంఓ అధికారులు ప్రజా ప్రయోజనాలను పట్టించుకోవడం లేదా? ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిష్కారం కాని అంశమేంటి? వివరాలు ఇన్సైడ్లో చూద్దాం. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ అధికారుల్లో సమన్వయ లోపం కనిపిస్తోంది. కొన్ని అంశాలపై అవగాహన రాహిత్యం కొందరికి శాపంగా మారుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చే విజ్ఞప్తులను ఆఫీసర్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. సకాలంలో స్పందించి సరైన నిర్ణయం తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అన్నింటినీ లైట్ తీసుకుంటున్నారు. నిబంధనల పేరుతో ప్రజా ప్రయోజనాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. కీలకమైన కార్యక్రమాల నిర్వహణకు సమయం సమీపిస్తున్నా నిర్వాహకులు టెన్షన్ పడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. కుంటి సాకులతో సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిన ఓ విన్నపాన్ని సీఎంఓ అధికారులు 2.5 నెలల్లో పరిష్కరించలేదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 గంటల్లో క్లియర్ చేశారు. అదే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుక్ ఎగ్జిబిషన్ నిర్వహణ ఇష్యూ. ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో ప్రతి ఏటా బుక్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ పుస్తక మహోత్సవం జరుపుతారు. పుస్తక ప్రియులకు ఇదో పండుగ. పుస్తకావిష్కరణలు, సాహిత్య సభలు, చర్చలు నిర్వహిస్తారు. పఠనంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి పుస్తక ప్రియులు వచ్చే ముఖ్యమైన ఈవెంట్ ఇది. తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న బుక్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు వైసీపీ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారు. కానీ అనుమతుల విషయంలో టెన్షన్ పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో బుక్ ఫెస్టివల్ స్వరాజ్య మైదానంలో జరిగేది. కానీ ఫ్యాన్ పార్టీ పాలనలో బెజవాడ పాలిటెక్నికల్ కాలేజీ మైదానంలో నిర్వహించారు. గ్రౌండ్ చిన్నది, పైగా సరైన సౌకర్యాలు లేవు. దీంతో నిర్వాహకులతో పాటు సందర్శకులు సమస్యలు ఎదుర్కొన్నారు. స్వరాజ్య మైదానం నుంచి పాలిటెక్నికల్ కాలేజీ గ్రౌండ్ కు పుస్తక ప్రదర్శన మార్చడానికి కారణం లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వం స్వరాజ్య మైదానాన్ని అంబేద్కర్ స్మృతివనంగా మార్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పుస్తక మహోత్సవాన్ని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించాలని బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ భావించింది. గతేడాది అక్టోబర్ 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి వినతి పత్రం ఇచ్చింది. అయితే అప్పటి నుంచి 2.5 నెలలు గడిచినప్పటికీ ఎటువంటి అనుమతులు రాలేదు. దీంతో బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు డిసెంబర్ 15న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ స్టేడియంలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాలిటెక్నికల్ కాలేజీ మైదానం చాలా చిన్నది. దీంతో అక్కడ నిర్వహించే బుక్ ఎగ్జిబిషన్ కు రావడానికి కొన్ని ప్రచురణ సంస్థలు ఆసక్తి చూపలేదు. విశాలమైన మైదానం ఉంటేనే వస్తామని స్పష్టం చేశాయి. ఇవే విషయాలను నిర్వాహకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇప్పించాలని కోరారు. సమస్య విన్న వెంటనే పవన్ కళ్యాణ్ స్పోర్ట్స్ అథారిటీతో పాటు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. కానీ నిబంధనలు ఒప్పుకోవని సమాధానం వచ్చింది. పుస్తక పఠనం మెదడుకు ఓ వ్యాయామమేనని పవన్ అధికారుల దృష్టికి తెచ్చారు. దేహ దారుఢ్యం ఎంత ఉన్నా మేధస్సు లేకపోతే సమస్యలు తప్పవన్న అంశాన్ని ప్రస్తావించి 2 అవసరమన్న వాస్తవాన్ని వివరించారు. పుస్తక పఠనం ద్వారానే జ్ఞానం పెరుగుతుందని అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంతటితో ఆగలేదు. అసాంఘిక కార్యకలాపాలకు స్టేడియంను ఇవ్వమని అడగటం లేదని, నిబంధనల పేరుతో అడ్డుకోవటం మంచిది కాదని అధికారులకు సున్నితంగా చురకలంటించారు. తాను పుస్తక ప్రియుడని, నిబంధనల పేరుతో అడ్డుకోవటం మంచిది కాదని హితవు పలికారు. ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులను 2 గంటల పాటు తన కార్యాలయంలోని కూర్చోబెట్టుకుని అప్పటికప్పుడు ఉత్తర్వులు తెప్పించి చేతికిచ్చి పంపించారు.
దీంతో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు ఒకంత ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల్లో సమన్వయం లేదనటానికి ఇదే నిదర్శనం. పుస్తక మహోత్సవాన్ని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి అడిగితే 2.5 నెలలు స్పందించకపోవడంపై విస్మయం వ్యక్తమైంది. చివరకు పవన్ కళ్యాణ్ 2 గంటల్లో అనుమతి ఇప్పించడం ఇప్పుడు విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీతో పాటు పుస్తక ప్రేమికుల్లో చర్చనీయాంశంగా మారింది.